मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत की बोलो भारत माता की जय श्री राम, जय श्री राम। ओम श्रीमन्महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। हरि ओम। హిందూ మహాసమ్మేళనానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంతమంది మనం హిందూ ధర్మము అని మాట్లాడుకుంటూ ఉంటాం. హిందూ ధర్మం అంటే ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తా. మీ పిల్లలు అడిగినా కూడా చెప్పాలి కదా మీరు. అమ్మా ఏమిటి హిందూ ధర్మం అంటే ఏమిటమ్మా అని చెప్పేసి అడుగుతారు. ఇంతసేపు కూడా మన బాలికలు ఎంతోమంది అద్భుతమైనటువంటి నృత్యం చేశారు. అందులో ముఖ్యంగా భక్త ప్రహ్లాద ఘట్టాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అందరూ చూశారు, చాలా మెచ్చుకున్నారు. అంతవరకు మనకి తెలుసు. ఈ యొక్క భక్త ప్రహ్లాద ఘట్టము మనకేం తెలియజేస్తూ ఉన్నది? ఈ యొక్క భక్త ప్రహ్లాద అనేటటువంటి కథ ద్వారా మనకు తెలియవలసినటువంటి నీతి ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ యొక్క భక్త ప్రహ్లాద కథలో మనం తీసుకోవాల్సిన నీతి ఏమిటి అనేది? నీతి ఏమిటి అంటే, లోకంలో ఎంత పెద్ద సమస్య ఏర్పడినా కూడా దానికి తగినటువంటి ఒక గొప్ప పరిష్కారం కూడా భగవంతుడు ముందే వ్రాసి ఉంచుతాడు అనేది నీతి. ఏమిటా గొప్ప సమస్య, ఏమిటా గొప్ప పరిష్కారము అని అంటే, హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు. చేసి భగవంతుణ్ణి కోరుకున్నటువంటి వరం ఏమిటండి? ఉదయం కాదు, రాత్రి కాదు, భూమి మీద కాదు, అదేవిధంగా నీళ్ళలో కాదు, ఆకాశంలో కాదు, మనిషి కాదు, అలాగని జంతువు కాదు, ఏ ఆయుధంతోనూ చంపకూడదు. ఈ విధంగా 100 రూల్స్ పెడతాడు. భగవంతుడికే 100 రూల్స్ పెట్టి అలాంటి వాళ్ళ చేతుల్లో మాత్రమే నేను చావాలి అని చెప్పేసి వాడు అంటాడు. నాటి రోజుల్లో నరసింహుడిగా మహావిష్ణువు అవతరించేంత వరకు హిరణ్యకశ్యపుడు అనేవాడికి చావు ఉన్నది అని ఏ ఒక్క మనిషి కూడా నమ్మలేదు. ఎందుకు అనంటే వాడికి ఉన్నటువంటి వరాలు అలాంటివి. వాడిని ఇంకెవరు చంపుతారు? వాడికి అంతటి వరాలు ఉన్నాయి, ఇది సాధ్యం కాదు అనుకుంటూ ఉండేవారు. ఆ విధంగా హిరణ్యకశ్యపుడు అనేటటువంటి ఒక పెద్ద ఘోర విపత్తుకి ఒక సమస్య ఉంది అనేటటువంటి ఆలోచన కూడా మానవ మాత్రుడికి రాలేదు. కానీ దానికి కూడా ఒక గొప్ప పరిష్కారం భగవంతుడు నరసింహస్వామి అవతారం రూపంలో వచ్చి పరిష్కరించి వెళ్ళాడు. కావున భక్త ప్రహ్లాద కథలో మనకేం తెలుస్తూ ఉన్నది అని అంటే కనుక, ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య లేదు. ఈ మాట మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే, మన పిల్లలకి మనం చెప్పాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? పూర్తిగా ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూసారు, అందులోకి వెళ్ళిపోయి ఇంకా వాడికి ప్రపంచంలో అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా రానంత సమస్య వాడికే వచ్చినట్లు భావించి వాడు ఇంకా చెప్పాల్సిందే ఉంది. ప్రాణాలు తీసుకునే ప్రయత్నం ఆడపిల్లలు చేస్తున్నారు, మగపిల్లలు చేస్తూ ఉన్నారు. ఇది పిల్లల దశలో. తరువాతి దశ ఏమిటి? వివాహం. పెళ్ళైన తర్వాత భార్యాభర్త ఇద్దరు ఉంటారు. భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యలు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ మంది యువతీ యువకులు ఉన్నారు. శాస్త్రంలో ఒక సుభాషితం ఉంది. భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి గొడవలు, అదేవిధంగా ఋషులు పెట్టేటటువంటి శ్రాద్ధము, వాటి తర్వాత ఏమీ ఉండదు అని చెప్పేసి, శేషం ఉండదుట. ఋషులు పెట్టేటటువంటి శ్రాద్ధం అని ఎందుకన్నారు అని అంటే, వాళ్ళు అడవుల్లో ఉంటారు, కందమూలాదులు తింటూ ఉంటారు. కందమూలాదులు తినేటటువంటి వాళ్ళు తద్దినం పెడితే వేటితో పెడతారు? కందమూలాదులతోనే పెడతారు. మన ఇళ్లల్లో తద్దినాలు పెట్టినట్లుగా గార్లు బూర్లు అవన్నీ వండరు కదా. అందువల్ల ఋషులు పెట్టేటటువంటి శ్రాద్ధంలో ఏ విధంగా అయితే ఎక్కువగా వంటకాలు ఉండవో,
శ్రాద్ధం అయిపోయేప్పటికి ఏదీ మిగలదో అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి గొడవల్లో కూడా తర్వాత ఏమి ఉండదట. కొట్టుకున్నప్పుడు మాత్రం ఘోర యుద్ధాలు, అమెరికా ఇరాన్ యుద్ధంలాగా ఉంటుంది. కొట్టుకున్నప్పుడు చిట్ట చివరికి చూస్తే మాత్రం ఏదో అకస్మాత్తుగా సీజ్ ఫైర్లు ప్రకటించినట్లుగా ఉంటుంది. ఇది భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి గొడవలు. వాటిని మనం చాలా పెద్దగా చూసేస్తాం, చాలా పెద్దవి అనుకుంటాం. విడాకులు అంటాం, లేకపోతే భరణం అంటాం, కోర్టులు అంటాం, అదంటాం ఇదంటాం. మొన్నండి కేరళలో ఒక ఆవిడ సినీ యాక్టర్, పేరు చెప్పనులేండి, ఒక ఆంజనేయ స్వామి క్షేత్రం ఉంది కేరళలో, కొచ్చిన్లో. ఆ ఆంజనేయ స్వామి క్షేత్రంలో పూర్ణ ఫల దీక్ష కట్టుకుంటే ఏ కోరికైనా తీరుతుంది అని చెప్పేసి ఆ యాక్టర్ అక్కడికి వచ్చి 40 రోజుల పాటు పూర్ణఫల దీక్ష కట్టుకున్నది. దేనికి కట్టుకుందట? కట్టుకున్న భర్తతో త్వరగా విడాకులు రావాలి అని కట్టుకుందట. ఎంత ఘోరం! ఆంజనేయ స్వామి పాపం ఆయన జీవితంలో ఆయన చేసిన పని ఏమిటి? విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తల్ని కలిపాడు. అలాంటి ఆంజనేయ స్వామికే చాలా టఫ్ టాస్క్ ఇచ్చింది ఈవిడ, మా ఇద్దరిని నువ్వు ఇప్పుడు విడగొట్టేయాలని చెప్పి. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు కూడా భగవంతుడు భక్తుల ఆధీనుడు కావున పాపం పూర్ణ ఫలదీక్ష కట్టుకుంది. 4 రోజుల్లోనే విడాకులు వచ్చేసాయి. అది ఆంజనేయ స్వామి భగవంతుడి యొక్క మహిమ. ఎందుకు చెబుతూ ఉన్నానంటేనండి, కలిసి ఉండమని భగవంతుడిని కోరుకోవాల్సింది పోయి విడగొట్టమని వెళ్ళి కోరుకుంది. అది సఫలం కూడా అయింది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము? ఇందాక శ్రీమతి దేవిక గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా అద్భుతమైనటువంటి సంభాషణ. అందులో ఆవిడ ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడారు. ఉమ్మడి కుటుంబము, భార్యాభర్తల బంధము, హిందూ ధర్మానికి ఈ రెండింటిలోనూ వస్తూ ఉన్నటువంటి సమస్యలు శరాఘాతంలాగా పరిణమిస్తూ ఉన్నాయి. దృష్టిలో పెట్టుకోండి. చీటికి మాటికి హిందూ దంపతులు విడిపోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఇది మన కంటికి కనిపించటం లేదు. చీటికి మాటికి సమస్య. చిన్న చిన్న వాటికి పెళ్ళైన తర్వాత అత్తగారు ఉదయాన్నే లేచి ముగ్గేయమ్మ అని కోడలికి చెప్పిందిట. అంతే, కోడలికి కోపం వచ్చింది. వెంటనే ఫోన్ చేసింది, తల్లికి ఫోన్ చేసింది. తల్లికి ఫోన్ చేసి అమ్మ ఉదయాన్నే లేచి ముగ్గేయమంటోంది అన్న వెంటనే తల్లి ఏమంది? నువ్వు రాకముందు ఎవరు ముగ్గేశారు? మీ అత్తగారు ముగ్గేసుకోలేదా? దాన్నే వేసుకోమను అంది తల్లి. అలాగా మాట 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 పెరిగి విడాకులు తీసుకుని ఇంటికి వచ్చింది కూతురు. ఎంత దారుణం చూడండి. ఉదయాన్నే లేచి ముగ్గేయమ్మ అంటే అదా పరిస్థితి. తల్లులు చెప్పవలసింది ఇదా? ఇంతసేపు మనం రామకథ చూసారా? రామాయణంలో ఎక్కడా కూడా సీతాదేవి తల్లి గురించి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అని అంటే కనుక, కన్న కూతురు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డా కూడా కన్న తల్లికి అందులో పాత్ర లేదు, కలగజేసుకోవద్దు అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా సీతాదేవికి కన్నతల్లి పాత్ర ఇవ్వలేదు. ఒకవేళ సీతాదేవికే తల్లి ఉండి ఉంటే అంటే పాపం ఎలా ఉండేదో తెలియదులేండి, ఎందుకంటే జనక మహారాజు మహాత్ముడు, ఆయనకి భార్యగా ఉంటే. కానీ ఒకవేళ సీతాదేవి పడ్డ కష్టాలకు కనుక రోజు కన్నతల్లితో ఫోన్ యాక్సెస్ ఉండి ఉంటే రామాయణం అసలు ఎలా ఉండేదో అని అనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట పాపం ఏదో మా అమ్మాయి పెళ్ళైన తర్వాత అంత పెద్ద సామ్రాజ్యం, అంత పెద్ద సామ్రాజ్యాధినేతకి భార్యగా ఉంటుంది, సకల రాజభోగాల్లో మునిగి తేలుతుంది అని చెప్పేసి పెళ్లి చేస్తే తెల్లారితే పట్టాభిషేకం అని చెప్పి పట్టాభిషేకం అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసి వనవాసానికి వెళ్ళమంటారా? అంతటితో ఆకుండా నా కూతురును కూడా అడవికి తీసుకెళ్తానంటాడా రాముడు? ఆయన తీసుకెళ్తాను అనలేదు పాపం. కానీ ఈ తల్లి అంటుంది. ఒకవేళ తల్లి ఉంటే కనుక ఏమంటుంది? అతను వెళ్ళడం మాత్రమే కాదు, నా కూతురును కూడా తీసుకెళ్తానంటాడా అని చెప్పేసి గొడవకు వస్తుంది. అయితే పాపం సీతాదేవిని రావద్దంటాడు రాముడు. నువ్వు చిన్నప్పటి నుండి కూడా పూర్తిగా సకల అంతఃపురంలో సకల రాజభోగాలతో ఒక మందారం పువ్వులాగా ఎంతో కోమలంగా పెరిగావు, నువ్వు అడవిలో ఉండలేవు, దయచేసి రావద్దంటాడు. కానీ సీతామాత ఏమంటుంది? ఇది తప్ప నేను ఇంకేదైనా వింటాను, దయచేసి తీసుకెళ్ళండి, దయచేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటుందండి? ఎందుకంటుంది అని అంటే, భార్యకు భర్త ఎక్కడుంటే అదే అంతఃపురం, అదే రాజధాని, అవే రాజభోగాలు. భర్త పక్కన ఉంటే చాలు,
అని సీతాదేవి నమ్మింది కాబట్టి చెప్పిందండి. నాటి రోజుల్లో ఒకవేళ కనుక తల్లి ప్రెజెన్స్ అక్కడ ఉంటే కనుక తెల్లారితే పట్టాభిషేకం క్యాన్సిల్ అయిందటమ్మా అని చెప్పి ఫోన్ రాగానే వచ్చి అన్ని తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసి 14 ఏళ్ల వనవాసం అయ్యాక మళ్ళీ వాళ్ళ నుండి ఫోన్ వస్తుంది, అప్పుడు నేను నిన్ను దిగబడతాను అని చెబుతుంది తల్లి. అంత మాత్రమే కాదు, ఇంకా ఎన్నైనా చెప్పచ్చు. నేటి రోజుల్లో అయితే కనుక అదేమిటి ఆయన రాజు అవుతాడని కదా పెళ్లి చేశాను నేను, ఇప్పుడు రాజవుడు అరణ్యంలో ఉంటాడంటే మనకేమిటి వచ్చేసేయని చెప్పేసి అంటారు. ఎందుకు చెబుతున్నానంటేనండి, హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. హిందూ ధర్మ సాంప్రదాయ వివాహం అందరూ చేసుకుంటారు. అగ్ని సాక్షిగా పరిణయం ఆడతారు, దేవతలను ఆవాహన చేస్తారు, సకల దేవతలు మండపంలో ఉంటారు. వాళ్ళందరి సమక్షంలోనూ కూడా ఇద్దరూ ప్రతిజ్ఞ చేస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్య అని కన్న కూతురి తరపున కన్న తండ్రి మాటిస్తాడు. ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఈమె నీ యొక్క మాటను అతిక్రమించదు, నీ యొక్క బాటను అతిక్రమించదు అని తండ్రి మాటిస్తాడు. తండ్రి మాత్రమే మాటిస్తాడా? వెంటనే అతను ఏమంటాడు? నాతి చరామి అంటాడు. నేను కూడా ధర్మమునందు అర్థమునందు కామమునందు నీ బిడ్డ మాటను కానీ అతిక్రమించాను అని ఇద్దరు పరస్పర ఒప్పందం, అది ఇద్దరు మాట్లాడుకుంటారు. దానికి కట్టుబడింది కాబట్టే 14 ఏళ్ల వనవాసము, నీకు రాజ్యం లేదు రాజభోగాలు లేదు అని చెప్పినప్పటికీ కూడా సీతామాత ఏం చేసింది? భర్తతోనే వెళ్ళింది. ఇంకా మనందరికీ తెలుసు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ రావణ సంహారం చేస్తాడు భరతుడు, అసలు సింహాసనం ఎక్కడు, మళ్ళీ 14 ఏళ్ల తర్వాత అయినా సరే రాముడు రావాల్సిందే, 11,000 ఏళ్ళు అంగరంగ వైభవంగా మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని సీతామాతకి తెలీదు. ఆవిడ ఎంత మహాలక్ష్మి అయినప్పటికీ కూడా మానుష రూపంలోనే కదా వచ్చింది. అయినా కూడా 14 ఏళ్ళు వెళ్ళిపోయింది, భర్త ఎక్కడుంటే అక్కడే నేను ఉంటానని చెప్పి. అంత మాత్రమేనా మన సనాతన ధర్మంలో భర్తల గొప్పదనాలేనా, భార్యలకే సీన్ లేదా అంటే మహాభారతంలో ఒక కథ ఉందండి, అద్భుతమైనటువంటి కథ. ఏమిటా కథ? భీష్ముడు చెబుతాడు ధర్మరాజుతో. 2 పావురాల కథ. 2 పావురాలు అడవిలో నివసిస్తూ ఉంటాయి. పక్షుల్ని బంధించి అమ్ముకుని జీవనాన్ని సాగించేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, శకుని లుబ్ధకుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పని ఏమిటంటే పక్షుల్ని పట్టుకోవడం, బంధించడం, అమ్మడం. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనే తెలియదు. వాళ్ళు మాంసం వండుకోవచ్చు, లేకపోతే వేడుకగా ఇంట్లో పంజరంలో పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇతని పని అది. అలా ఇతను రోజులాగానే ఇతను అడవిలో ఆ రోజున పక్షుల్ని బంధించడానికి వెళ్ళాడు. అతడు చాలా క్రూరంగా ఉండేవాడు. అతను ఎంతో క్రూరుడు అని చెప్పేసి బంధువులందరూ కూడా అతన్ని ఏం చేశారు? వేసేశారు. నువ్వు మా ఇంటికి రావద్దు, మేము మీ ఇంటికి రావు అని చెప్పేసి. ఆ విధంగా అతను ఏం చేస్తున్నాడు? బంధువులు లేకపోయినా పర్వాలేదు, నా పన్నాదే అని చెప్పేసి పక్షుల్ని బంధిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు భార్యతో కలిసి. అడవికి వెళ్ళాడు రోజులాగానే. ఒక రోజున సాయంత్రం అయిపోయింది. ఇందాక నేను బయలుదేరుతుంటే వచ్చినట్లుగా గట్టి వర్షం, వడగళ్లతో కూడినటువంటి వర్షం, కుంభవృష్టి కురిసింది. పక్షులన్నీ కూడా వాటి గోళ్లకు వెళ్ళడానికి అని చెప్పేసి బయలుదేరి భారీ వర్షం రావడంతో ఎక్కడికక్కడ ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు గోళ్ళు అన్ని పక్షులు కూడా వాలిపోయాయి. ఈ యొక్క వేటగాడు కూడా, లుబ్ధకుడు కూడా ఏం చేశాడు? ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది ఉన్నాడు. అప్పుడు పాపం ఒక ఆడపక్షి, అంటే ఆ యొక్క 2 పావురాల జంట అని చెప్పాను చూసారా, పావురాల జంటలో ఆడపావురం మార్గమధ్యంలో వెళుతూ వర్షం కారణంగా అక్కడ చెట్టు మీదకు వచ్చి వాలింది. చెట్టు త్వరలో ఉన్నది, ఇదే చెట్టు దగ్గర. ఆ చెట్టు కింద ఈ పక్షుల్ని బంధించేవాడు ఉన్నాడు. ఆ పావురాన్ని చూశాడు, వెంటనే తీసుకుని అతని సంచిలో వేసుకున్నాడు. చాలాసేపు అయింది. ఆ పక్క దగ్గరలో ఉన్నటువంటి చెట్లోనే భర్త పావురం కూడా ఉంది. పెద్ద దూరం ఏం కాదు, 1-2 చెట్లు అంతే. మగ పావురానికి ఆడపావురం ఇక్కడ బంధింపబడింది అనే విషయం పాపం తెలీదు. బంధింపబడింది ఆడపావురం, దృష్టిలో పెట్టుకోండి. ఆ మగ పావురం అక్కడ చెట్టు త్వరలో ఉండి అనుకుంటూ ఉన్నది. పాపం బయటికే అంటోంది, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో, ఎంత వర్షం, ఎంత కుంభవృష్టి, ఈ అడవిలో
ఎక్కడ ఉందో, ఏదైనా వేటగాడి వలలో పడిందో ఏమిటో, క్షేమంగా ఉందో లేదో మొత్తం భార్య గురించే ఆలోచిస్తూ ఉన్నది. ఆలోచిస్తూ అయ్యో నా భార్య లేకపోతే నా గతి ఏమిటి, నా భార్య ఉంటేనే కదా నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తెలియవు, నా భార్య ఉంటేనే కదా ఎన్ని సుఖాలు ఉన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా నాకు అనిపిస్తూ ఉంటుంది. భార్య లేని ఇల్లు కాదు కదా, భార్య లేకుండా ఎంత రాజభోగాలుంటే ఉపయోగం ఏమిటి అని పాపం భార్య గురించి చాలా పరితపిస్తూ భార్య గొప్పతనం ఏమిటి అని చెప్పేసి కొన్ని శ్లోకాల్లో అక్కడ మనకు కనిపిస్తుంది భారతంలో. అక్కడి నుంచే వచ్చింది మనకి. ఇటుక పేరిస్తే ఇల్లు కాదు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు అని చెప్పేసి. ఇటుకలతో పెద్ద విల్లా కట్టేవండి, అన్ని కోట్లయింది, ఇన్ని కోట్లయింది, ఇంట్లో భార్య లేదు, ఎందుకు విల్లా ఎందుకు, లేకపోతే జిల్లా మొత్తం నీదైనా ఎందుకు, నీకు భార్య లేదు. అందువల్ల భార్య గొప్పతనం ఇది అని మనకు మహాభారతంలో చెబుతూ ఉంటే తర్వాత కొంచెం ఆ కథ విషాదాంతంగా ఉంటుంది. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది మగపావురం. ఆడపావురం ఆ మాటలు వింటుంది. అయ్యో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నన్ను చిటికి మాటికి కసురుకుంటూ ఉండేవాడు, నేనేమో 1 గంట సేపు కనిపించకపోయేసరికి పాపం ఇలా నా గురించి తెగ మథన పడిపోతూ ఉన్నాడు, అమాయకపు మగవాడు అని చెప్పేసి భార్య కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే ఉన్నాడని చెప్పి తెలిసింది. ఈ పావురమేమో బంధింపబడింది, ఆ పావురం ఇక్కడే ఉంది. ఏం చేద్దాము అని చెప్పేసి ఆలోచించగా సాయంత్రం నుండి అక్కడే ఉండిపోయాడు చెట్టు కింద. ఆ యొక్క పక్షుల్ని బంధించేవాడు. వాడికి ఒక పక్క దాహం వేసేస్తుంది, ఒక పక్క ఆకలి వేస్తుంది. సరేలే నాథ, ఏది ఏమైనప్పటికీ కూడా మనమిద్దరం ఎంతకాలమో కూడా కలిసి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను చేరుతానో లేదో తెలియదు, నా పరిస్థితి ఎలాంటిదో కూడా తెలియదు. చివరిగా నేను నీకు ఒకటి చెబుతాను, చెయ్యి. ఈ యొక్క బాటసారి మనల్ని ఆశ్రయించాడు అంటే మనం ఉన్నటువంటి చెట్లకు దగ్గరలో ఉండి ఆశ్రయాన్ని పొందాడు, మనకు అతిథి. కావున అతడికి దాహంగా ఉంది, ఆకలిగా కూడా ఉంది. కావున అతడి దాహాన్ని తీర్చు, అదేవిధంగా అతడి ఆకలిని తీర్చు. ఆ తర్వాత మనం అంతా బాగుంటే కనుక ఇక్కడే కలుద్దాం, ఏది బాగోలేకపోతే కనుక స్వర్గంలో కలుద్దాము అని చెప్పేసి పాపం ఆడపావురం అంటుంది. అన్నప్పుడు బాగా చూస్తుంది మగపావురం. వాడు చూస్తే చాలా ఆకలిగా ఉన్నాడు, దాహంగా ఉన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చి మంచినీళ్ళు ఇచ్చింది, ఆహారం మాత్రం ఇవ్వడానికి ఏమీ లేదు. ఏమీ లేకపోవడంతో ఏం చేసిందంటే మగపావురం అక్కడ ఒక నిప్పును రాజేసింది. నిప్పును రాజేస్తే ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి లుబ్ధకుడు చెలి కాచుకున్నాడు. చెలి కాచుకున్న తర్వాత ఏం చేసింది, ఓ లుబ్ధకుడా, నేను ఈ అగ్నిలో దూకేస్తూ ఉన్నాను, నా యొక్క మాంసాన్ని తిని నువ్వు ఆకలి తీర్చుకో అని చెప్పేసి పాపం మగపావురం అన్నది. అని వెంటనే అన్నదే తడవుగా అగ్నిలో దూకేస్తుంది. దూకేసిన తర్వాత ఎప్పుడైతే పరోపకారం కోసం తనను తాను త్యాగం చేసుకుందో వెంటనే అక్కడ అల్లంత ఎత్తులోని స్వర్గం నుండి వచ్చినటువంటి ఒక బంగారు దివ్య విమానం అక్కడ ఈ యొక్క పావురాన్ని తీసుకెళ్ళడానికి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. వెంటనే ఇలా అగ్నిలోకి దూకగానే దివ్య శరీరం వచ్చింది. అక్కడికి నుంచి వచ్చినటువంటి బంగారు విమానంలోకి వెళుతూ ఉన్నది మగపావురం. ఆడపావురం మహాపతివ్రత, అన్ని విషయాలు తెలుసు, మహాజ్ఞాని. అక్కడి నుంచి చూస్తే భర్త దివ్య విమానంలో ఉన్నాడు, తన కోసమే అక్కడ ఉండి నిరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆడపావురం ఏం చేసింది, అది కూడా అగ్నిలో దూకేసి అది కూడా దివ్య విమానంలోకి వెళ్ళింది. ఇద్దరూ కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో సకల భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ మానవ లోకంలో ఆదర్శ దంపతులుగా జీవించారు వాళ్ళిద్దరూ కూడాను. లోకానికి వాళ్ళు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఎందుకు చెబుతూ ఉన్నానంటేనండి, చావులో కూడా భార్యాభర్తలు ఎంత కలిసి ఉన్నారో చూడండి. ఈ యొక్క పావురాల కథలో చావులో కూడా కలిసి ఉన్నటువంటి భార్యాభర్తల కథలు విన్న సంస్కృతి హిందూ ధర్మం. అవన్నీ తెలియకపోవడం వల్ల చీటికి మాటికి గొడవ పడి భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదు. అగ్ని సాక్షిగా మనం భర్తనో లేకపోతే భార్యనో స్వీకరించిన తరువాత ఇంకా మళ్ళీ వెనకడుగు వేయడం అనేది లేదు. ఈ మాట ఎంతమందికి నచ్చిందో ఒకసారి చేతులెత్తండి. చాలా సంతోషం, దాదాపుగా అందరూ చేతులెత్తారు. ఇది మనం అందరికీ చెప్పాలి. హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం నిలబెట్టవలసినవి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోండి.
కుటుంబాలు లేకపోతే కనుక ధర్మం లేదు. అదేదో పాత సినిమాలో ఉంటుంది, సినిమా పేరు నాకు గుర్తులేదు, మీకు గుర్తు వస్తే చెప్పండి. ఏమిటంటే అగ్నిసాక్షిగా పెళ్ళవుతుంది, అన్నీ అవుతాయి. మొత్తం కొంతకాలం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళి విడాకులు తీసుకోవడానికి ప్రక్రియ ఏమన్నా చేయమంటే ఆయన చెప్తాడు, మీరిద్దరూ కలవడానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకి మంత్రాలు ఎక్కడున్నాయమ్మా, ఇప్పుడు దాకా నన్ను ఎవరు అడగలేదు, నువ్వే మొట్టమొదటిసారి అడుగుతున్నావు అని చెప్పేసి. ఆహ్వానం, అది ఆహ్వానం అనేటటువంటి కొన్ని సందర్భాల్లో సినిమాల్లో కూడా మంచి మంచి విషయాలు అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇందాక ఆవిడ చెప్పినట్లుగా కేరళ స్టోరీ లాంటివి. అయితే ఆ విధంగా పాపం అసలు విడాకులకి వేదంలో మంత్రం లేదు, అసలు చెప్పలేదు. అలాంటి ప్రక్రియ సనాతన ధర్మంలో లేదు, దృష్టిలో పెట్టుకోండి. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మనుషుల్ని కలుపుతుందే తప్ప విడగొట్టదు ఎప్పుడూ కూడా. అది హిందూ ధర్మం గొప్పది. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఎంతో ముఖ్యమైనది. కర్మ చేయాలి అని అంటే భార్యాభర్త ఇద్దరూ ఉండాలి. రామకథలో కూడా మనం విన్నాం, ఆయన పెద్ద యజ్ఞం చేద్దాం అనుకుంటాడు, భార్య లేదు, నువ్వు చేయడానికి వీలు లేదు అని సాక్షాత్తు మహావిష్ణువుకి వచ్చి బ్రాహ్మణులు చెబుతారు. నువ్వు మహావిష్ణువు అయితే మాకెందుకయ్యా, భార్య లేదు, నువ్వు యజ్ఞం చేయలేవు అని చెబుతారు వాళ్ళు. మొత్తానికి ఏం చేయమంటారు చెప్పండి, ఏదో మార్గాంతరం చెప్పండి అని రాముడు అడుగుతాడు. అడిగితే సరే బంగారు సీతను పక్కన పెట్టుకుని యజ్ఞం చేయవచ్చు, అది కూడా చిట్ట చివరి పక్షం అని చెబుతారు. చిట్ట చివరి పక్షం అంటారు, అంతే. సరే ఇంకేదో చేయాలి కదా, యాగం చేద్దాం అనుకుంటున్నావు కదా, బంగారు సీతను పక్కన పెట్టుకుని చెయ్యి అని. ఆ విధంగా బంగారు సీతను పక్కన పెట్టుకుని యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేయాలి అని అంటే భార్యాభర్తలు మాత్రమే చేయగలరు. అలాంటిది ఏదో పుసుక్కున చిన్న గొడవ అవగానే భార్యను వదిలేస్తానంటాడు వీడు, భర్తను వదిలేస్తానంటుంది ఈవిడ. ఎంత దారుణం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి తప్పులు మనం చేయకూడదు. అగ్ని సాక్షిగా కలిసినటువంటి బంధం అగ్నిలో దహనం అయ్యేంత వరకు ఉండాలి. ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి. అగ్ని నుండి అగ్నికే పయనం, అంతేకాని మధ్యలో కోర్టులకి పయనించకూడదు. ఈ దంపతులు లాయర్ల వద్దకు పయనించకూడదు. అగ్నిదేవుడితో మొదలుపెట్టినటువంటి ప్రయాణాన్ని అగ్నిదేవుడితోనే ముగించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలైనా రానివ్వండి. రాముడి కంటే పెద్ద కష్టాలా, లేకపోతే ధర్మరాజు కంటే పెద్ద కష్టాలా అంటే మనం ఒక్కసారి ఆలోచించండి. రామాయణ మహాభారతాలు చదివితే అర్థమవుతుంది మనకి. సీతారాములు పడ్డ కష్టాలు ఎంతటివి, ద్రౌపదీదేవి 5 భర్తలతో కలిసి పడ్డటువంటి కష్టాలు ఎంతటివి. ఆవిడ కూడా వెళ్ళింది, ద్రౌపదీదేవి కూడా. ద్రుపద మహారాజు చక్కగా ఇక్కడ జీవించి ఉండగానే ఆవిడేవి పుట్టింటికి వెళ్ళిపోలేదు. నా భర్తలు వెళ్ళొస్తారు, నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను నాన్న అని చెప్పేసి ఫోన్ చేయలేదు. ఆశ్చర్యకరంగా ద్రుపద మహారాజు భార్య గురించి కూడా భారతంలో లేదండి, అవునా కాదా? కేవలం ద్రుపదుడి గురించి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఆవిడ పేరు కూడా తెలియదు, నాకు తెలిసి ఉన్నంతలో చెబుతూ ఉన్నాను. ఎందుకు అనంటే కనుక మళ్ళీ ఇదే కథ. ద్రౌపదీదేవి పడ్డ కష్టాలకి ఒకవేళ ద్రౌపదీదేవి తల్లి కనుక ఉంటే మళ్ళీ సెల్ ఫోను, కాల్సు వచ్చేయమ్మా, ఇంకవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే మహర్షులు మనకు చెప్పకనే చాలా విషయాలు చెబుతూ ఉంటారు. మనం ఒక అమ్మాయిని మనం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంకా మరీ తీవ్రమైన కష్టం అయితే కలగజేసుకోండి, కాదని చెప్పటం లేదు. మరీ తీవ్రమైన కష్టాలైతే కలగజేసుకోవాలి. ఇంకా రాచి రంపాన పెట్టేస్తున్నాడు, ఏం చేసైనా సరే నా కూతుర్ని నేను కాపాడుకుంటే చాలు అనే స్థితి వస్తే తప్పక ఇన్వాల్వ్ అవ్వండి అనే చెబుతా. కానీ చిన్న చిన్న వాటికి కాఫీ పెట్టమంది, అదేమిటి పెళ్ళికి ముందు ఎవరు కాఫీ పెట్టారు మీ అత్తకి అంటారు వీళ్ళు. ఈ కార్తీక దీపము, కళ్యాణ దీపము, వాటి ఎఫెక్ట్, ఈ సీరియళ్ళ ఎఫెక్ట్. అబ్బో, ఈ తెలుగు సీరియళ్లలోనండి లేడీస్ని ఎంత విలన్లుగా చూపిస్తారో రండి, దారుణం. అసలు అలాంటి సీరియళ్ళని ఆడవాళ్లే ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళని విలన్లు చేసి చూపించేటటువంటి సీరియళ్ళు అవి. ఆడవాళ్లను మహాసాధ్వులుగా చూపించినటువంటి సంస్కృతి మనది. అలాంటిది కాస్త మొత్తం లేడీ విలన్లు, లేడీ గొడవలు దాంట్లో ఉంటాయన్నమాటండి. ఆ విధంగా వివాహ బంధాన్ని గట్టిగా మనం నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. చివరగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తానండి. మొట్టమొదటిది ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను, హిందూ ధర్మం అనేటటువంటిది కర్మ సిద్ధాంత ప్రధానంగా ఉంటుంది. కర్మ సిద్ధాంతం. అన్ని మతాలు ఒకటేనండి. ఎలా అంటారు అన్ని మతాలు ఒకటే అని? నువ్వు పాపం చేస్తే నీకు శిక్ష ఉంటుంది అని హిందూ ధర్మం చెబుతుంది.
నువ్వు పాపివైనా సరే పాపుల్ని రక్షించడానికి వచ్చాడు మా దేవుడు అని చెబుతుంది ఇంకొక పాషండ మతం. ఈ రెండు మతాలు ఒకటి ఎలా అవుతాయి? పాపాన్ని శిక్షించేటటువంటి దేవుడు మన దేవుడు, పాపిని శిక్షిస్తాడు మన దేవుడు, పాపిని రక్షించడు, దృష్టిలో పెట్టుకోండి. కానీ పాపుల్ని రక్షించడానికే వచ్చేట దేవుడు ఎలా వస్తాడండి? పాపుల్ని రక్షించడానికి వచ్చినవాడు పాపి అవుతాడు, అంతేకాని దేవుడు అవడండి. ఎందుకు చెబుతున్నా అనే మాట? మీరు పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద కల్ప్రిట్ ఉన్నాడు, ఒక మహా క్రిమినల్ నేరగాడు ఉన్నాడు. నేరగాడు తరపున ఎవరైనా వెళ్ళి వకాల్తా పుచ్చుకుంటే వీడిని నేరగాడని చెప్పి లోపల వేస్తారా? వేయరా? మరి అలాంటప్పుడు మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడా లేదా ఆయన? పరిత్రాణాయ సాధూనాం అంటే మంచి వాళ్ళని రక్షించుటకై, వినాశాయ చ దుష్కృతాం చెడ్డవారిని శిక్షించుటకై, ధర్మ సంస్థాపనార్థాయ ఈ రెండూ చేసి ధర్మ సంస్థాపన చేస్తాను నేను. అందువల్లనే సంభవామి యుగే యుగే అన్ని యుగాల్లోనూ నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు. దుష్టులను శిక్షిస్తాను అన్నటువంటి కృష్ణుడెక్కడ, దుష్టులను రక్షిస్తాను అన్నటువంటి పాషండుడెక్కడ? ఎంత తేడా ఉన్నది! హస్తిమశకాంతం ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. అన్ని మతాలు ఒకటే అనే మాట అనకండి. నేటి జనరేషను చాలా తప్పులు చేసిన వాడిని ఒకవేళ కనుక రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి వదిలేస్తే ఒప్పుకుంటుందా అండి? అలా ఒప్పుకోనటువంటి జనరేషను అన్ని మతాలు ఒకటే అని ఎలా అంటుంది? సిద్ధాంతాలు వేరు, అసలు అవకాశం లేదు, ఒకటయ్యే అవకాశమే లేదు. ఒక కథ చెబుతాను మీకు. ఒక నల్లటి పుస్తకంలో ఉంటుంది ఒక కథ. ఏమిటా కథ అంటే, ప్రవక్త శిష్యులతో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఎదురుకుండా ఒక గుడ్డివాడు వస్తూ ఉంటాడు. గుడ్డివాడు వస్తూ ఉంటే శిష్యులు అడుగుతారు ఈ యొక్క మహాప్రవక్తని. ఏమడుగుతారట? గురువుగారు, ప్రభువా, ఆ వస్తున్నటువంటి వ్యక్తి గుడ్డివాడు కదా, ఎందుకు గుడ్డివాడయ్యాడు? ఈయన గుడ్డివాడు అవ్వడానికి కారణం ఏమిటి? ఇతను ఏమైనా పాపం చేశాడా? ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా? ఇతడు పూర్వజన్మలో ఏమైనా పాపం చేశాడా అని చెప్పేసి అడిగారు. అంటే అప్పటిదాకా వాళ్ళకి పూర్వజన్మ సిద్ధాంతం ఉంది అక్కడ. వెంటనే అన్నాడు ఈయన, ఎంటర్ అయిపోయాడు. మీరు అనుకుంటున్నవన్నీ అబద్ధాలు, ఏమీ లేదు, వాడు తప్పు చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న తప్పు చేయలేదు, వాడికి పూర్వజన్మ లేదు, ఇంక తప్పెలా చేస్తాడు? వీడి యందు భగవంతుడి మహిమ ప్రకటింపబడడం కోసం వీడు గుడ్డివాడయ్యాడు అని చెప్పి ఆయన ఒక చెయ్యి వేస్తాడు, కళ్ళు వచ్చేస్తాయి. ఇదేమిటి? ఇదెక్కడి విచిత్రం? నీ దేవుడి గొప్పదనాన్ని చెప్పడం కోసం నువ్వు ఒక వ్యక్తిని గుడ్డివాడిగా పుట్టిస్తావా? మరి అలాంటి మతము మన ధర్మము ఒకటి ఎలా అవుతుందండి? దానికి సమాధానం ఆయనకి తెలియక అలా చెప్పాడు ఆయన. సమాధానం ఆయనకి తెలియలేదు, చేతకాలేదు. వాస్తవం ఏమిటి? వాడు పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల పుట్టుగుడ్డుగా పుట్టాడు, అంతే. అందులో ఇదే ఉంది, అందులో తేడా ఏముంది? లేకపోతే తల్లిదండ్రులు కూడా పాపం చేస్తారు. కొంత తల్లి ధృతరాష్ట్రుడి విషయంలో ఏం జరుగుతుంది అందరికీ తెలుసు కదా. ధృతరాష్ట్రుడు జన్మాంధుడుగా ఎందుకు పడతాడు? ఆ విధంగా మాతృదోషం వల్ల అలా జన్మించాడు. ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మంచి కర్మకు మంచి ఫలం ఉంటుంది, చెడు కర్మకు చెడు ఫలం ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం అంటుంది శాస్త్రం. అవశ్యమేవ భోక్తవ్యం కర్మఫలం శుభాశుభం అని చెబుతుంది. నువ్వు మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా కూడా కల్పకోటి శతైరపి అని చెప్పి, అంటే కర్మక్షయం అనేది లేదయ్యా. నువ్వు మంచి చేసినా కూడా అది నశించదు, చెడు చేసినా కూడా అది నశించదు. కల్పకోటి శతైరపి 100 కోట్ల కల్పాలైనా కూడా నువ్వు చేసినటువంటి కర్మకు ఫలాన్ని అనుభవించవలసిందే అని చెప్పేటటువంటి హిందూ ధర్మం ఎక్కడ? నువ్వేవైనా చెయ్యి, మోకాళ్ళ మీద వచ్చి మంచినీళ్ళు తాగు, నువ్వు మొత్తం ఏదో వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాష్ అయిపోతావు అని చెప్పేసేటటువంటి మతం ఎక్కడ? ఎంత తేడా ఉందండి! దయచేసి అన్ని మతాలు ఒకటి అని చెప్పకండి. హిందూ ధర్మం అంటే ఏమిటో తల్లిదండ్రులు తెలుసుకోండి, పిల్లలకు చెప్పండి. తప్పు చేసిన వాడికి శిక్ష ఉండనే ఉంటుంది, సందేహం లేదు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఉండేది హిందూ ధర్మం. ఈరోజు నీ పక్కవాడికి దాహం వేసింది, నువ్వు మంచినీళ్ళు ఇచ్చావు,
తరువాత నీకు ఎప్పుడైనా దాహం వేసినప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నా సరే నీకు మంచినీళ్లు దొరుకుతాయి, ఇందులో సందేహం లేదు. ఇది చెబుతుంది సనాతన ధర్మం. కర్మ మీద పిల్లలకు శ్రద్ధను కలిగించండి. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కర్మ ఎక్కడికి పోదు. 4 గోడల మధ్య నేను ఎన్ని తప్పులు చేసినా ఎవడో చూడ్డు, చట్టం నుండి నేను తప్పించుకున్నాను, చట్టం నా చేతుల్లో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అల్లవాడి కొడుకుని ఇలివాడి కొడుకుని ఎవ్వరూ చూడకపోయినా కూడా ఇక్కడ నువ్వు చట్టం నుండి తప్పించుకున్నావు అని అంటే కనుక యమలోకంలో నీకు శిక్ష గట్టిగా ఉంటుంది అని అర్థం, అంతకు మించి ఇంకేమీ లేదు. మహాభారతంలో ఒక సందర్భంలో ఉంటుంది, చాలా పెద్ద కథ. భూలోకంలో మనిషి తప్పు చేస్తే ఆ తప్పుకు కనుక ఒకవేళ రాజు శిక్ష వేస్తే, అంటే రాజు చేత కనుక ఆ మనిషి చేసిన తప్పుకి దండన విధించబడితే కనుక నరకానికి వెళ్ళిన తరువాత వాడికి మళ్ళీ శిక్ష ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు, ఇక్కడ ఉన్నటువంటి చట్టం యమధర్మరాజుకి ప్రతినిధులుగానే ఇక్కడ ఉంటారు. అందుకే రాజుకి శిక్షించేటటువంటి అధికారం ఉంటుంది. చట్టం కళ్ళు కప్పాము అని అంటే యముడి కళ్ళు ఎవరూ కప్పలేరు, ఆయన దగ్గర రికార్డ్ అయిపోతుంది. ఎందుకు అని అంటే పంచభూతాలు కూడా మనం చేసే పాపపుణ్యాలకు సాక్షులుగా ఉంటాయి. ఏ సీసీ కెమెరా లేకపోయినప్పటికీ కూడా ఒక గది లోపల వాయువు ఉంటుంది, గాలి ఉంటుంది. ఆ గాలి మనం చేసినటువంటి పాపపుణ్యాలను రికార్డు చేసేస్తుంది. దృష్టిలో పెట్టుకోవాలి మనం. అందువల్ల కర్మ అంటే ఏమిటి, పుణ్యకర్మ అంటే ఏమిటి అని పిల్లలకు చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించేటటువంటి ఏకైక ధర్మం లోకంలో ఉంది అని అంటే అది హిందూ ధర్మం మాత్రమే. ఒక్క ప్రశ్న వేస్తాను, ఆన్సర్ చెప్పండి మీరు. లోకంలో 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు 2011 కదా ఇది, ఇప్పుడు 1000 కోట్లు అయిపోయి ఉంటారు. వీళ్ళల్లో చాలామంది ఎవరైనా కూడా నేను ఈ ఇంట్లో పుట్టాలి అని చెప్పేసి కోరుకుని పుడతారా? చెప్పండి ఒక్కసారి. అవకాశం లేదు కదా. అసలు ఎవరికి అంబానీ కొడుకు కూడా అవకాశం లేదు. వాడంతటా వాడు పుట్టేస్తాడు, పుట్టిన తర్వాత అంబానీ కొడుకు, అంతే కదా. ఎవరు పుట్టరు అలాగా. మరి నీ దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు, మీ హిందూ ధర్మంలో మాత్రమే కులాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు కదా, పాషండులు అంటారు కదా. చాలా సంతోషం, అక్కడికే వస్తాం. ఇప్పుడు ఒకవేళ మీ దేవుడు అంటే పాషండుల దేవుడు కనుక అందరినీ సమానంగా పుట్టించి ఉంటే కనుక నీ మతం వాళ్ళలో కూడా సంపన్నులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మంచి మంచి బిలీనియర్స్ ఉన్నారు, అదేవిధంగా ఫుట్పాత్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి నీ మతంలో కర్మ సిద్ధాంతం లేదు కదా. అంటే ఒక మనిషి చేసినటువంటి పాపపుణ్యాలకి వాడికి ఫలితం లేదు కదా. అలాంటప్పుడు ఒక మనిషి సంపన్నుడుగా ఎందుకున్నాడు, ఒక మనిషి పేదవాడిగా ఎందుకున్నాడు, ఒక మనిషి మహావిద్యావంతుడుగా ఎందుకున్నాడు, ఒక మనిషికి ఏమీ రాని మూర్ఖుడుగా ఎందుకున్నాడు, ఒక మనిషికి మంచి అధికారం ఎందుకుంది, ఒక మనిషి బానిసగా ఎందుకు మగ్గిపోతూ ఉన్నాడు? అందరినీ సమానంగా చూసినటువంటి మీ దేవుడు ఏ కర్మ సిద్ధాంతము లేదు, పునర్జన్మ సిద్ధాంతము లేదు, పూర్వజన్మ సిద్ధాంతము లేదు, ఇంతమందిని ఇన్ని భేదాలతో ఎందుకు సృష్టించాడు అని ఒకవేళ ప్రశ్నిస్తే కనుక పాషండ మతాల వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. దృష్టిలో పెట్టుకోండి, నో ఆన్సర్. ఎందుకు అనంటే వాళ్ళకి పూర్వజన్మ సిద్ధాంతం లేదు, పునర్జన్మ సిద్ధాంతం లేదు. ఆయన ఇష్టం, ఆయనకి ఎందుకో నీతో ఆడుకోవాలనిపించింది, నిన్ను పేదవాడిగా పుట్టించాడు. ఆయనకి ఎందుకో నిన్ను బాగా చూడాలనిపించింది, నిన్ను సంపన్నుడిగా పుట్టించాడు. ఎంత అన్యాయం అండి ఇది. మన దేవుళ్ళు అలా ఉండరు. మన దేవుళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఎవరిని పుట్టించరు, వాళ్ళంతటా వాళ్ళు ఎవరిని చంపరు. ఒక మనిషి కర్మను బట్టి సంపన్నుడుగా జన్మిస్తాడు, ఒక మనిషి కర్మను బట్టి పేదవాడిగా జన్మిస్తాడు. బాగా విద్య వచ్చినా అంతే, విద్య రాకపోయినా అంతే. ఈ జన్మలో విద్య బాగా ఇచ్చుంటాడు ఒకరికి, వాడు అధ్యాపకుడుగా వెళ్ళి వాడి దగ్గర ఉన్నటువంటి విద్య ఒకడికి చెప్పడు. ఎందుకు చెప్పడు? మళ్ళీ వాడు మహాపండితుడైపోయి వాటి సీటుకి ఎసరు వస్తుందని చెప్పేసి చెప్పడు. అలాంటి వాళ్ళు తరువాతి జన్మలో మూర్ఖులుగా అక్షరం మొక్క రాకుండా పుడుతూ ఉంటారు. ఇది కర్మ సిద్ధాంతం. బాగా సంపన్నుడు ఉంటాడు, ఆ సంపన్నుడి దగ్గర 100 కోట్లు ఉంటాయి. ఎప్పుడూ ఏ పేదవాడికి దానం చేయడు, అన్నదానం చేయడు, ఏమీ చేయడు. ఏదో పావు పుట్టలో ఉన్నటువంటి నిధుల్ని రక్షించినట్లుగా అలాగా రక్షిస్తూ చచ్చిపోతాడు. వచ్చే జన్మలో వాడు కడు బీదవాడిగా జన్మిస్తాడు. ఇది సనాతన ధర్మ సిద్ధాంతం. ఇన్ని సిద్ధాంతాలు ఉన్నటువంటి ధర్మాన్ని వదులుకుని
ఎందుకు ఇతర మతాల్లోకి వెళతారు? ఇతర మతాలు వద్దు, హిందూ ధర్మమే మనకు ముద్దు. అస్సలు దర్గాల ఛాయలే వద్దు మనకు, దుర్గాదేవే మనకు ముద్దు. ఎందుకు మాట్లాడితే దర్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. దర్గా దర్గా దర్గా, ఆ దర్గాకి వెళితే ఏదో వచ్చేస్తుంది, ఏదో వెళ్ళిపోతుంది. ఏమిటి కర్మ? నెల్లూరులోనండి రొట్టెల పండుగ అంట. ఏమిటి? ఆరోగ్య రొట్టి, విద్యా రొట్టి, కళ్యాణం రొట్టి, లేకపోతే వీసా రొట్టి. వాళ్ళు ఏమిటంటే ఎవ్రీ ఇయర్కి కూడా రొట్టెలు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. మీకు మొదట్లో కేవలం ఆరోగ్య రొట్టి, కళ్యాణ రొట్టి, విద్యా రొట్టె మాత్రమే ఉండేవి. తర్వాత వీసా రొట్టి కూడా వచ్చి చేరిందిట. ఇంకా పరీక్ష రొట్టి, ఆ రొట్టి, ఈ రొట్టి, కర్మ రొట్టి, కర్మ కాల్చుకునే రొట్టి, కాల్చకుండానే తినే రొట్టి, 100 రొట్లు. ఒక్కొక్క రొట్టి 100 రూపాయలు. ఆ రొట్టి చేయడానికి అయ్యే ఖర్చు 1 రూపాయి. ఈ 99 రూపాయలు కూడా ఎవరి జేబుల్లోకి వెళుతూ ఉన్నది? నెల్లూరులో జరిగినటువంటి రొట్టెల పండుగ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలు ఒక కార్యక్రమానికి బడ్జెట్గా ఇచ్చిందంటే ఎంత ఆదాయం వస్తుంది? కనీసం 60,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మన వాళ్ళలో హిందువుల్లో అందరికీ కూడా టీటీడీ అంటే లోకువ. ఏమంటే టీటీడీకి తిరుమల హుండీలో రోజుకు 4 కోట్లు వస్తుంది. ఏం చేస్తారు? ఎవరికి ఖర్చు పెడతారు? ప్రతివాడు ప్రశ్నించేవాడే. నెల్లూరు దర్గాని ప్రశ్నించండి వెళ్ళి, 60,000 కోట్ల రూపాయలు వస్తుంది, ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఒకడైనా ప్రశ్నించగలరా అండి? భయం మనకి. ఇంకా టీటీడీ దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వస్తుంది, కానీ నెల్లూరు దర్గా అనేది ఎవ్వడికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయవచ్చు. కానీ మనం మాట్లాడం. దర్గాలకు వెళితే మనకు కోరికలు తీరవు, దర్గాలకు వెళితే దరిద్రాలు వస్తాయి. దృష్టిలో పెట్టుకోండి. మా ఇంట్లో అశాంతి ఉందండి, కష్టాలండి, ఆ పని అవ్వటం లేదు, ఈ పని అవ్వటం లేదు. ఎందుకు పనులు అవుతాయి? కన్న తండ్రి తాతగారు మరణిస్తే శ్మశానానికి వెళ్ళొచ్చి స్నానం చేసే నువ్వు, ఎవడో పాషండు, వేద నిందకుడు, వేద దోషకుడు చేస్తే వాడికి ఒక సమాధి కట్టి దర్గా అని పేరు పెడితే అక్కడికి వెళ్ళి మొక్కుకొని వస్తున్నావే నువ్వు. మరి నీకు ఇంట్లో సుఖాలు ఎందుకు ఉంటాయి? దుఃఖాలే ఉంటాయి. నువ్వే వెళ్ళి ప్రేతాన్ని అంటించుకుని వస్తూ ఉన్నావు ఇక్కడికి. ఏ శాస్త్రంలో చెప్పబడింది దర్గాలకు మొక్కమని? సనాతన ధర్మంలో సన్యాసులు, యతీశ్వరులు తీవ్రమైనటువంటి తపస్సు చేసి సిద్ధి పొందితే వాళ్ళ బృందావనాలకు మాత్రమే నమస్కరించమని ఉంది శాస్త్రంలో. మహానుభావులు ఉంటారు బోళ్ళు మంది. అంతేకాని దయచేసి దర్గాలకు వెళ్ళడం మానేసేయండి. చీటికి మాటికి చిన్నపిల్లాడికి జ్వరం వస్తే ఖైరతాబాద్లో తాయెత్తు కట్టించుకోవడం మానండి. ఆంజనేయ స్వామి కంటే కూడా తాయెత్తు మహిమాన్వితమైనదా అంటే చెప్పండి ఒక్కసారి. ఖైరతాబాదు మసీదులో కట్టేటటువంటి తాయెత్తు మీకు ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కంటే మహిమాన్వితమైనదిగా కనిపిస్తూ ఉన్నదా? ఈ అంశాలన్నీ కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఒక్క సుభాషితం నేను చెప్తానండి. ఆత్మాభిమానం అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండాలి. హిందువుల్లో ఆత్మాభిమానం లోపిస్తూ ఉన్నది. మన ధర్మం, మన దేవుడు, మన గ్రంథాలు అని వదిలేసి ఇతర మతాలు, ఇతర మతాల ఆలయాలకి వెళుతూ ఉన్నాం. ఆత్మాభిమానం లేనటువంటి మనిషి సంపన్నుడైనప్పటికీ కూడా, 100 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఆత్మాభిమానం లేకపోతే మరణించినట్టే లెక్క. అదే ఆత్మాభిమానం ఉంటే కనుక గుడిసెలో ఉన్నా సరే, నువ్వు 40 ఏళ్లకే మరణించినా సరే మంచి ఆత్మాభిమానం ఉన్నవాడు రా అని చెప్పేసి లోకం అంతా మాట్లాడుకుంటుంది. హిందువులు ఆత్మాభిమానంగా జీవించండి, ఆత్మాభిమానంతో జీవించండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, దర్గా వద్దు, దుర్గాదేవే మనకు ముద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, తాయెత్తులు వద్దు, హనుమ రక్షలే మనకు ముద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అన్ని మతాలు ఒకటి కాదు, హిందూ ధర్మం గొప్పది, హిందూ ధర్మంతో సమానమైనటువంటి మతాలు ఇప్పటి వరకు లేవు, ఇక మీదట రావు అని కూడా తెలియజేసుకుంటూ, హిందూ ధర్మం గొప్పదనం ఏమిటి అని పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్వస్తి.